ఇవాళ నా టాపిక్ వచ్చేసి మ్యాచ్యూర్ కాకుండానే మనకు పూర్తిగా మన భార్య సంతృప్తి చెందకుండానే మన బయటికి రావటము, శృంగారంలో అపశృతి అంటే భంగము, సెక్స్లో భంగం జరిగింది. ఏం భంగం అంటే మనకు తొందరగా వెళ్ళిపోయింది, మనం ప్లెజర్ పొందాం, మన పార్ట్నర్ ఇంకా పొందలేదు, ఆమె భావి ప్రాప్తి ఆమెకు చెందలేదు, ఆర్గజం కలగలేదు, మన వీర్యం బయటికి వచ్చేసింది. దీనికే ప్రీ మ్యాచ్యూర్ ఎజాకులేషన్, శీఘ్ర స్ఖలనం అంటారండి. ఇప్పుడు చూడండి, మనకు మూత్రం వస్తే ఆపుకుంటాం, మనకు మోషన్ వస్తే మలం వస్తే ఆపుకుంటాం, ఎక్కడ ఉంటే ఆపుకుంటాం, దానికి శక్తి దేవుడు ఇచ్చాడు ఆపుకుంటాం. వీర్యం బయటికి వెళ్ళేటప్పుడు మనం ఆపుకోలేకపోతాం. ఈ రెండు ఆపుకోగలుగుతున్నాం. చేసేటప్పుడు మన ప్రమేయం లేకుండా మనకు ఇష్టంగానే మన వీర్యం బయటకు వస్తుంటే తన్నుకుంటూ వస్తుంది, అది కూడా ఆపుకోలేకపోతాం. ఎందుకంటారా, మన అంగం చుట్టుపక్కల ఉన్న కండరాలు, నరాలు, రక్తనాళాలు అవి వీక్ అయిపోవడం వల్ల ఆ ఆపుకునే శక్తి ఇక్కడ మెదడులో కూడా సెక్స్ సెంటర్లో సీరోటోనిన్ అనే కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ నరాల మధ్యలో కూడా ఉంటుంది. న్యూరో హార్మోన్ కూడా అంటారు, దానికి హ్యాపీ హార్మోన్ కూడా అంటారు, సీరోటోనిన్ కూడా అంటారు. ఆ హార్మోన్స్ తగ్గిపోవటం వల్ల ఈ ఆపుకునే శక్తి తగ్గిపోతుంది. కావున మనకి ఆ ఇష్టంగానే వీర్యం బయటకు తన్నుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. అదే ప్రీ మ్యాచ్యూర్ ఎజాకులేషన్. మనకి ఇష్టంగా మనం సెక్స్ స్టార్ట్ చేస్తాం, మనకు ఆ ఇష్టంగా వీర్యం వెళ్ళిపోతుంది. ఎన్నిసార్లు ప్రయత్నిస్తారు, అరే ఇప్పుడైనా ఇరగదీస్తారని అయినా అని, కానీ ఇరగదీయలేడు. ఎందుకంటే అక్కడ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం, ఆ లోపము, ఆ దోషము తగ్గే వరకు ఆ సమస్య అలాగే ఉంటుంది. ఇంకోటండి, కొందరికి సెన్సిటివ్ పెన్నిస్ అనే సమస్య ఉంటుంది. అంటే ఇక్కడ ముట్టుకోగానే వీర్యం బయటకు తన్నుకుంటూ వస్తుంది, అది వేరే సమస్య. మళ్ళీ ప్రీ మ్యాచ్యూర్ ఎజాకులేషన్ సమస్య వేరు, ఈ కొందరికి ఒక 20-30% మందికి సెన్సిటివ్ పెన్నిస్ అనే సమస్య ఉంటుంది. ఆ సమస్య చాలామంది ఏమనుకుంటారంటే నాకు ప్రీ మ్యాచ్యూర్ ఎజాకులేషన్, చాలామంది డాక్టర్లు కూడా తప్పు చేస్తుంటారు. ఏంటంటే సెన్సిటివ్ పెన్నిస్ పెట్టుకొని ఆయనకి ప్రీ మ్యాచ్యూర్ ఎజాకులేషన్ మందులు ఇస్తుంటారు. ప్రీ మ్యాచ్యూర్ ఎజాకులేషన్ సమస్య అస్సలు తగ్గదు. ఫస్ట్ సెన్సిటివ్ పెన్నిస్ తగ్గించే వరకు ఆ సమస్య తగ్గదు. అసలు ప్రీ మ్యాచ్యూర్ ఎజాకులేషన్కి కారణాలు ఏంటంటే, మనం టీనేజ్ 13 to 19 మనకు తెలిసి తెలియని వయసులో హస్తప్రయోగం మొదలు పెడతాం. మనం తొందరగా ముగించుకొని ప్లెజర్ పొందుదామనే తపనతో ఏం చేస్తాం, ఎవరైనా చూస్తారో ఎవరైనా వస్తారో అని బాత్రూంలో లేకుంటే రూమ్లో కూర్చొని దాచుకొని చేస్తుంటుంటాం. తొందరగా బయటికి తీసి ఉల్లాసం కలిగిందని ఫీల్ అవుదామని తొందరగా వీర్యం బయటికి తీసేస్తుంటాం. అదే అలవాటు బ్రెయిన్కి పడుతుంది. కండిషన్ రిఫ్లెక్స్ అంటారండి దానికి. వీర్యం తొందర బయటికి తీసే అలవాటు, రేపు మనం పెళ్ళికి వెళ్ళినా కూడా అదే అలవాటు ఉంటుంది. కాబట్టి మొదలు పెట్టంగానే వీర్యం మనం వేసుకున్నది అలవాటు. ఒక బ్రెయిన్కి హైబిట్ వేసాము, ఒక క్లాక్ సెట్ చేసి అలారం సెట్ చేస్తాం కదా, బ్రెయిన్లో ఒక క్లాక్ సెట్ చేసుకున్నాం, అది తొందరగా వెళ్ళిపోతుంది. ఒకటి కారణం హైబిట్. రెండో కారణం ఏంటంటే, సీరోటోనిన్ అనే కెమికల్ తగ్గిపోవటం వల్ల టైమింగ్ తగ్గిపోతుంది. డిశ్చార్జ్ థ్రెషోల్డ్ అనే దేవుడు ఇచ్చిన నార్మల్ టైం ఏది ఉందో ఆ టైమింగ్ తగ్గిపోతుంది. దేనివల్ల? సీరోటోనిన్ అనే కెమికల్ తగ్గిపోవటం వల్ల మనకు ఆపుకునే శక్తి తగ్గిపోతుంది, వీర్యంని ఆపుకునే శక్తి తగ్గిపోతుంది. కాబట్టి రెండోది. మూడోది ప్రాస్టేట్లో ఇన్ఫ్లమేషన్ రావటం, సరే ప్రాస్టేట్ పెరిగిపోవటము, లేదా యూటీఐ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షను, అట్లాంటి కొన్ని ఎస్టీడీస్ ఉండి ఉంటే, లేదా సెన్సిటివ్ పెనిస్ ఉండి ఉంటే, ఇవి కారణాలు ఉంటాయండి. ప్రథమంగా మాత్రం మనం హస్తప్రయోగం చేసుకొని అలవాటు వేసుకుంటాం కదా, తొందరగా తీసేయడం, అది మూల కారణము. రెండోది సీరోటోనిన్. మూడోది అంగం ముందు భాగం సెన్సిటివ్ బాగా పెరిగిపోవటం, అక్కడ సబ్స్టెన్స్ పి అని కెమికల్ బాగా పెరిగిపోవటం వల్ల ఈ 4-5 కారణాలు ఉన్నాయి కదండి. దానివల్ల మనకు దయ్యం పడుతుంది కదా, అలాగే దయ్యం పట్టినట్టు ఈ సమస్య మనకు పట్టుకుంటుంది, ఇక వదిలిపెట్టదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు సమస్య ఒకటి ఉంటుంది, మా మందులు వేరే మందులు ఇస్తుంటారు. కాబట్టి ఫస్ట్ మా దగ్గరికి వస్తే తనకి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, సీరోటోనిన్ తగ్గిందా, లేదా సబ్స్టెన్స్ పి అనే కెమికల్ పెరిగిందా, లేకుంటే వీర్యం పల్సగైందా, లేకపోతే యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉందా, లేకుంటే మెదడుకి మొదటి నుంచే వేసుకున్న అలవాటు ఉందా, దేనివల్ల ప్రీ మ్యాచ్యూర్ ఎజాకులేషన్ సమస్య వచ్చింది పేషెంట్కి, అది చూసి పరిగణించి దానికి డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తామండి. ప్రీ మ్యాచ్యూర్ ఎజాకులేషన్ శీఘ్ర స్ఖలనం, తొందరగా వీర్యం బయటికి వెళ్ళిపోయే సమస్యతో మీరు శాశ్వతంగా విముక్తి పొందొచ్చు.
మీకు ప్రీకమ్ ఉన్నా, ప్రీమాచ్యూర్ ఎజాకులేషన్ ఉన్నా, సెన్సిటివ్ పెనిస్ ఉన్నా, అంగం చిన్నగా అయిపోయినా, దొడ్డుగా ఉన్న అంగం సర్కంఫరెన్స్ తగ్గినా, అంగం వంకరైపోయినా, పుట్టుకతో మంచిగుండి మధ్యలో వంకరైపోయినా, ఇవన్నిటికీ చక్కటి పరిష్కారము యునానీ మందులతో సాధ్యపడుతుంది. మీకు ఇట్లాంటి సమస్యలు ఉంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో నాతో పేట్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడవచ్చు, లేదా నేరుగా నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు నాకు సెలవు ఇవ్వండి.